నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలేనన్నారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉంది కాబట్టి పార్టీ కమిటీలో బాధ్యత కల్పించామన్నారు. దేశంలో అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి అంటే కారణం చంద్రబాబు అని కొనియాడారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు కమిటీ వర్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలి, కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు. 1995లో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. అదే పాలకులకు చెప్తున్నా, ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి. అంతెందుకు మీ కుటుంబంలోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది. ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. దానన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతమవుతున్నాయి. మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఒక టీమ్ 11 ఉందండి. టీమ్ 11, ఆ టీమ్ 11 దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యం. ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. అన్నిటికి వస్తున్నా. ఎందుకు కంగారు స్వామి? సగం స్పీచ్ కూడా అవ్వలేదు. మన ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటిది పెన్షన్. మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండోది స్త్రీ శక్తి. ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన దీపం పథకం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం 2 విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకునే వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది. మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు కేంద్ర ప్రభుత్వం. కొత్త లేబర్ కోడ్ల ద్వారా ఏ రంగంలో పనిచేసే కార్మికుడైనా కనీస వేతనం పొందగలరని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. విజయవాడలో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ కార్మిక ఉపాధి శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆమె కొత్త లేబర్ కోడ్లపై అవగాహన కల్పించారు. लेबर कोड को स्टेट में कैसे इम्प्लीमेंट करे, हमारा वर्कर्स का जीवन में कैसा बदलाव लाए. ईपीएफओ ईएसआई का बात किया था, केवल 10% का बात होती है. 90% ऑफ द वर्कर्स आर लेफ्ट आउट बिकॉज दे आर ऑल अनऑर्गेनाइज्ड वर्कर्स. इसीलिए वो 90% लोगों को लिए भी फॉर्मलाइजेशन करने के लिए ईपीएफओ ईएसआई में अंदर लाने के लिए भारत सरकार सोच रही है. ये सोच का एक बड़ा कदम है वो लेबर कोड. महिला को इक्वल वर्क में इक्वल रेम्यूनरेशन मिलना चाहिए. वर्क के बाद 1 हफ्ते के अंदर दे हैव टू गेट देयर वेजेस. ऐसा बहुत बदलाव हम ये कोड में लाए हैं. ఈ బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న కాలం చెల్లిన కొన్ని చట్టాలను సవరిస్తూ 4 లేబర్ కోడ్స్ గా తీసుకురావటం శుభ పరిణామం. దీనివల్ల కార్మికులు ఆరోగ్యం గాని సేఫ్టీ విషయంలో గాని కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవేర్నెస్ ఇటు కార్మికుల్లోని ఇటు యాజమాన్యంలో కూడా తీసుకురావడానికి అతి త్వరలో అందరితో కూడా మీటింగ్ పెట్టి ఈ కొత్త సంస్కరణల పట్ల పూర్తి న్యాయం జరుగుతుంది, అది కార్మికులు వివరించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ భారత పౌర విమానయాన రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పడింది.
దేశీయంగా విమానాల తయారీని ప్రోత్సహించే దిశగా అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బ్రెజిల్ కు చెందిన ప్రముఖ విమాన తయారీ దిగ్గజం ఎంబర్రీ మధ్య మంగళవారం జనవరి 27, 2026 ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా 70 నుండి 150 సీట్ల సామర్థ్యం కలిగిన రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లను RTA భారత్ లోనే తయారు చేస్తారు. ఉడాన్ పథకం కింద టైర్ 2, టైర్ 3 నగరాల మధ్య విమాన రాకపోకలను పెంచడానికి ఈ చిన్న రకం విమానాలు ఎంతో కీలకం కానున్నాయి. ఏవియేషన్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి ఒక MOU ఎంబ్రేయర్ అలాగే అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మధ్య ఈరోజు చేయడం జరిగింది. ఇందులో అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అలాగే ఎంబ్రేయర్ ఏదైతే బ్రెజిలియన్ సంస్థ ఉందో, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ ఉందో, వీళ్ళిద్దరూ కూడా కలిసి మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసే ఫెసిలిటీని ఇక్కడ పెట్టాలని ఒక కీలకమైన ఒప్పందం ఈ రోజు కుదుర్చుకోవడం జరిగింది. దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సపోర్ట్ కూడా పూర్తిగా అందించాం. నేను కూడా మినిస్టర్ అయినప్పటి నుంచి ఒక పెద్ద ప్రయత్నం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ భారతదేశంలో మరింత ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో నేను కూడా ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చాను. దీని ద్వారా మనం టార్గెట్ ఏంటంటే ఏదైతే మన ఏవియేషన్ డిమాండ్ రోజు రోజుకి భారతదేశంలో పెరుగుతుందో సుమారు ప్రతిరోజు కూడా 5 లక్షల మంది ఈ రోజు ఫ్లైట్ల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఆ డిమాండ్ మరింత పెరగబోతుంది రానున్న కాలంలో. వీటన్నిటిని కూడా మనం చూసుకుంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర రావాలి. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం చాలా వరకు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ని కానీ మనమే తయారు చేసుకోగలిగితే ఒకటి ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది, టైం అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే స్థానికంగా మన యువతి యువకులకి మన దేశంలో ఇంజనీరింగ్ గానీ లేకపోతే హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏవైతే ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయో ఆ ప్రాంతాలకు కనెక్ట్ చేయడానికి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకా డిమాండ్ భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఈ డిమాండ్ ని మనం ఎంచుకొని ఈ డిమాండ్ కి తగ్గట్టుగా ఈ ప్లేన్లు తయారు చేయాలని ఎంబ్రేయర్ అదానీ వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయ్యారు. ఏపీకి చెందిన వివిధ అంశాలపై పార్లమెంట్ లో చర్చించాలని కేంద్రాన్ని కోరామని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రాధాన్యం కలిగిన 3 జాతీయ అంశాలతో పాటు రాష్ట్రానికి చెందిన అంశాలపై చర్చించాలని కోరారు. ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు, 16 ఏళ్ల పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై చర్చించాలని విజ్ఞప్తి చేశాం. ప్రధాని, ముఖ్యమంత్రి సహా కీలక నేతలు 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవిని కోల్పోయే బిల్లుపైన చర్చించాలని కోరాం. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా నిర్ణయించారు. కానీ వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేసింది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు ఈ సమావేశాల్లోనే తీసుకురావాలని కోరాం. పూర్వోదయ పథకం కింద వీలైనన్ని ఎక్కువ నిధులు రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు ఇవ్వాలని, నదుల అనుసంధానానికి సహకరించాలని విజ్ఞప్తి చేశాం. పొగాకు కొనుగోళ్ల సమస్యను పరిష్కరించాలని అఖిలపక్ష భేటీలో ప్రస్తావించామని లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఈ రోజు కూడా చేసుకుంటా ఉన్నాం మనం యూరోపియన్ యూనియన్తో. ఇప్పటికే అటు బ్రిటన్తో చేసుకున్నాము, కెనడాతో చేసుకున్నాము, ఆస్ట్రేలియాతో చేసుకున్నాం, ఇలా చాలా కంట్రీస్తో, నార్వేతో చేసుకున్నాం, ఇటువంటి చాలా కంట్రీస్తో చేసుకున్నాం. కాబట్టి దీనిపైన ఒక చర్చ జరగాలి. ఇది కేవలం బడ్జెట్లో మాట్లాడేదానికి సమయం సరిపోదు, సపరేట్గా ఒక చర్చ పెట్టండి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల ప్రకారం ఇది ఎంతో ఇంపార్టెంట్ చర్చ. కాబట్టి దీని మీద ఒక చర్చ తీసుకోవాలని చెప్పి కోవడం జరిగింది. రెండవది, సోషల్ మీడియా పైన 16 సంవత్సరాలు అంతకంటే చిన్న ఉన్న పిల్లల పైన సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఉంది. వాళ్ళ ఆల్గరిథమ్స్ కూడా చాలా ఎడిక్టివ్గా, సోషల్ మీడియాకి ఎడిక్టివ్ చేసే విధంగా ఆల్గరిథమ్స్ తయారు చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు మన భారతదేశంలో కూడా ఎందుకు ఈ సోషల్ మీడియా అండర్ 16 పైన బ్యాన్ పెట్టకూడదు, దీనిపైన చర్చ జరగాలని చెప్పి కోవడం జరిగింది. ఏదైతే 30 రోజుల కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటే, 5 సంవత్సరాల కంటే ఎక్కువ క్రైమ్ ఉంటే కనుక మినిస్టర్ అయినా, సీఎం అయినా, పీఎం అయినా కూడా తప్పుకోవాలనేది ఒక చర్చ జరుగుతోంది. దానికంటే ముఖ్యమైనది, ఈరోజు చాలా మంది పైన ఛార్జ్ షీట్ అయ్యుండి కూడా ఇంకా చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నాం, వాటిని ఆ కేసులకు సంబంధించి త్వరితంగా ఒక స్పెషల్ కోర్ట్స్ పెట్టి దానికి టైం ఫ్రేమ్ పెట్టి దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనది అమరావతి క్యాపిటల్ బిల్. అనిశ్చితి ఉండకూడదు అంటే పార్లమెంట్ పరంగా ఒక చట్టం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుందని చెప్పి
కోరడం జరిగింది. దానిపైన కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్వోదయ స్కీమ్ కింద మేము చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకొని ఉన్నాము. ఇది తొందరగా రిలీజ్ అయితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దీన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి అని కోరటం జరిగింది. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పైన కూడా దేశం మొత్తం మీద ఒక చర్చ జరిగితే బాగుంటుంది పార్లమెంట్ సాక్షిగా అని చెప్పి కోరటం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ సంబంధించి దాన్ని రీఇన్స్టేట్ చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాలో ఈ 26,000 కోట్లు కూడా దీన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఒక చర్చ జరగాలని చెప్పి ఈ బడ్జెట్లో పెడితే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే టొబాకో ఫార్మర్స్ కి చివరిగా రేపటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని సభలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. సభలో గందరగోళం సృష్టించకుండా నిర్ణీత సమయాన్ని చర్చల కోసం కేటాయించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశ ప్రయోజన దృష్ట్యా బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమని స్పష్టం చేసింది. हमको लोग चुन करके मेंबर ऑफ पार्लियामेंट बनाते हैं, सदन में भेजते हैं अपना बात रखने के लिए, देश के लोगों को अपना बात संसद के माध्यम से पहुंचाने के लिए, अपने अपने कॉन्स्टिट्यूएंसी के बात रखने के लिए एमपीज सदन में आते हैं. तो इसलिए हंगामा ना हो, नियम के तहत चर्चा हो और एक दूसरा का बात सुना जाए. लोकतंत्र में आपका जितना बोलने का आजादी है उतना ही आपका दायित्व है कि दूसरा का बात भी सुने. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళా గ్రీవెన్స్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ రోజు 17వ మహిళా గ్రీవెన్స్ విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళల సమస్యల పరిష్కారం కోసం వెస్ట్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం తెరిచి ఉంటుందని తెలిపారు. మహిళా గ్రీవెన్స్ కి వచ్చిన ప్రతి మహిళకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపు ఉచితంగా నిర్వహించిన వికాస్ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. ప్రతి నెల మొదటి మరియు చివరి మంగళవారాలలో మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వికలాంగుల కాలనీలో గంజాయి సమస్యతో బాధపడుతున్నారని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పామని తెలిపారు. ట్రాన్స్జెండర్ పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఉన్నత విద్య చదువుకొని ఉన్న వారిలో 10 మందికి 1వ తారీఖు ఇంటర్ నిర్వహించి వారిలో 10 మందికి పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక అడుగు బాధ్యత వైపు అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నమస్కారం అండి. ఈ రోజు గుంటూరు పశ్చిమ ఆఫీసు మహిళా గ్రీవియన్స్ తో సిద్ధంగా ఉంది. ఇది 17వ మహిళా గ్రీవియన్స్ నడుపుతూ ఉన్నాము. మంగళవారం అంటేనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం, వారి సమస్యల కోసం పశ్చిమ ఆఫీసు ఓపెన్ గా ఉంటుంది. అనేక మంది మహిళలు ఈ నేపథ్యంలో మా దగ్గరికి తమ సమస్యలతో రావడం జరిగింది. వారి సమస్యలన్నీ కూడా మాక్సిమం సాధ్యమైనంత వరకు 80 నుంచి 90% వరకు కూడా సమస్యల పరిష్కారం చేస్తూ కానివి వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు మరొక ప్రత్యేకత, ఈ మహిళా గ్రీవియన్స్ రోజు ఏంటంటే మహిళల కోసం ప్రత్యేకంగా ఇక్కడ సమస్యల కోసం వచ్చే ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా మేము ఈ వైద్య క్యాంపుని శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు వికాస్ హాస్పిటల్స్ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ చేసి కొన్ని పారామీటర్స్ ఉన్న వాటికి మహిళలు జనరల్ గా రక్తహీనత, బీపీ, షుగరు, థైరాయిడ్ వంటి సమస్యలతో, పీసీఓడి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే బేసిక్ ఎసెన్షియల్ రక్త పరీక్షలు అన్ని కూడా జరిగేలాగా మేము ఇప్పుడు మనకి సమస్యలతో వచ్చిన ప్రతి మహిళకు కూడా చేయించడం జరిగింది. ఇలాగ ప్రతి నెల మొదటి మంగళవారం, అదే విధంగా చివరి మంగళవారం ప్రతి నెల కూడా దీన్ని చేపట్టాలి అని చెప్పి మేము నిశ్చయించుకోవడం జరిగింది. అందుకు వికాస్ హాస్పిటల్స్ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మహిళల యొక్క సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ ఆఫీస్ పనిచేస్తూ ఉంది. మరి ఈ రోజు ప్రధానంగా మనకి వికలాంగుల కాలనీ దగ్గర నుంచి గంజాయి సమస్యతో, చాలా తీవ్రతరమైన గంజాయి సమస్యతో చాలా మంది మహిళలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే కూడా ఎస్పీ గారికి ఎండోర్స్ చేస్తూ మా లెటర్ యాడ్ మీద ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేము చేస్తాము. అదే విధంగా ఈ రోజు శివమ్మ గారు అని చెప్పి ట్రాన్స్జెండర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆవిడ కూడా
మన పశ్చిమ నియోజకవర్గం వికలాంగుల కాలనీలో ఉంటున్నారు. దాదాపుగా 30 నుంచి 40 మంది ట్రాన్స్జెండర్స్ యువతులు మనకి ఇక్కడ ఉంటున్నారు. అందరూ కూడా భిక్షాటన చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. కేవలం ట్రాన్స్జెండర్ పెన్షన్, అది కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ ట్రాన్స్జెండర్ పెన్షన్ మాత్రమే వాళ్ళు అందుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక 10 మంది ఉన్నత విద్యని అధిరోహించినప్పటికీ మళ్ళీ భిక్షాటనే వాళ్ళ జీవనాధారంగా కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆసరాగా నిలిచే ఒక చిరు ప్రయత్నంగా వారికి రేపు 1వ తారీఖు నుంచి ఈ 10 మందిని ఇంటర్వ్యూ చేసి అందులో బాగా ఉత్తీర్ణత అయిన వాళ్ళకి మా పశ్చిమ ఆఫీస్ లో ఉద్యోగ కల్పన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక అడుగు బాధ్యత వైపు అనే ఒక ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటి ఉమెన్ గ్రీవియన్స్ ప్రత్యేక కార్పొరేటివ్ కంపెనీల గుప్పెట్లోకి సహకార రంగాన్ని తీసుకువెళ్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. జనవరి 30, 31 నుండి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 29 జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్ ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో వివిధ అంశాలపై సెమినార్స్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు వైస్ ఛాన్సలర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్ పాల్గొంటారని తెలిపారు. కావున రైతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, రైతు నాయకులు వేణుగోపాలరావు పలువురు పాల్గొన్నారు. 4 రోజుల పాటు కిసాన్ సభ సమావేశాలు మన గుంటూరులో జరగబోతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక ప్రధాన చర్చ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాల నాయకులను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్, రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రైతు సంఘాల నాయకులు కూడా ఈ వేదికలో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యలపైన ఈ చర్చ మేము చేయబోతున్నాం. రైతాంగానికి మద్దతు ధర ఇస్తేనే వ్యవసాయం నిలబడుతుందనేది డాక్టర్ స్వామినాథన్ గారు చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి చేశారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఇప్పటిదాకా దశాబ్దాలు గడుస్తున్నా రైతాంగం పండించే పంటలకు మద్దతు ధర గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ ఏ కోసైనా ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలనే చట్టం అంశం పైన చర్చించబోతున్నాం. మరొక ముఖ్యమైన అంశం, ఇటీవల జరుగుతున్న ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైన విపరీతంగా పన్నులు వేస్తున్నారు. అమెరికాలో 500% దాకా వేస్తానని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. మరోవైపు తమ దేశంలో పండినటువంటి వ్యవసాయ పంటలను మన దేశంలోకేమో ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతోటి అమెరికా, భారత్ 2 ఒప్పందం చేసుకోబోతున్నాయి. చర్చలు నడుస్తున్నాయి. చర్చలు పూర్తయి ఒప్పందం కనుక జరిగితే మన దేశంలోకి మొక్కజొన్న దిగుమతి అవుతుంది, సోయాబీన్ దిగుమతి అవుతుంది, పాల ఉత్పత్తులు, కారుచౌక దిగుమతి అవుతాయి. ఆ రకంగా వ్యవసాయ రంగం, మన దేశ వ్యవసాయ రంగం మొత్తం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మన దేశ ఆక్వా ఉత్పత్తులపైనేమో అమెరికా విపరీతంగా పనులు వేస్తామని చెప్పేసి అంటుంది. అందుకని అమెరికా దేశపు ఈ సుంకాల ప్రభావాన్ని గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నాం. అట్లే అంతకు మునుపు 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన ఢిల్లీలో జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అవే చట్టాలను మరో రూపంలో, మరో దారి ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో జరుగుతున్న ఏఏకే సమావేశాల సందర్భంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్తో పాటు స్టాలు సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగంగా సైన్స్కు సంబంధించి విద్యార్థుల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రారంభం అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇక్కడ హాజరవుతారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు, రకరకాల వాళ్ళు ఈ జిల్లా సంబంధించి, రాష్ట్రం, తెలంగాణ నుంచి కూడా శాస్త్రవేత్తలు ఇక్కడ రాబోతున్నారు. దాంతోపాటు
ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్న అఖిలపక్ష రైతు సంఘాలందరూ కూడా పాల్గొంటారు. అందువల్ల ఈ కార్యక్రమానికి సంబంధించి 50 మంది పాల్గొనే విధంగానే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 1936లో ఏఏకే స్థాపించిన తర్వాత దేశంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో అవన్నీ కూడా ఉద్యమాలకు సంబంధించి కూడా ఒక ఎగ్జిబిషన్గా ఆ రూపంలో చూపించడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ భవిష్యత్తులో ప్రజలు కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఏ విధంగా పెరగబోతున్నాయి, ఈ నూతన చట్టం వల్ల రైతు ఏ విధంగా ఇబ్బంది పడతారు, అదేవిధంగా భూమి నుంచి పారిపోయే విధంగా కార్పొరేట్లని ఇవాళ పూర్తిగా వాళ్ళకి ఆధీనంలో వచ్చే విధంగా ఈ చట్టాలు ఇవన్నీ కూడా వివరంగా దాంట్లో ఉంటాయి. రైతును రక్షించడానికి రైతన్నకు చేదోడుగా ఉండటమే కాకుండా ప్రజల కొనుగోలు శక్తికి సంబంధించి కూడా భారాలు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోవాలో దాని మీద ఈ సమావేశాలు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి నాయకులందరూ కూడా తీర్మానాలు చేస్తారు. దాంట్లో భాగంగా అన్నీ కూడా తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అందుకని దీనికి ప్రముఖులు హాజరవుతారు కాబట్టి దీనికి సంబంధించిన కార్యక్రమానికి 50 మంది రైతులు, కౌలు రైతులు, అదేవిధంగా విద్యార్థులు అందరూ దీంట్లో దేశవ్యాప్తంగా మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ రోజు బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. డిమాండ్లపై చీఫ్ లేబర్ కమిషనర్ ఈ నెల 23న జరిపిన చర్చల ఫలప్రదం కాకపోవడంతో బ్యాంకు అధికారులు, సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 9 సంఘాలు ఉమ్మడి వేదిక మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చింది. గుంటూరులో సమ్మె విజయవంతమైందని యూనియన్ నాయకులు కిషోర్ వివరించారు. కార్మిక సంఘాలు 9 కలిపి ఒకే వేదిక మీద వచ్చి యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్ పేరు మీద సమ్మె పిలుపునివ్వడం జరిగింది. దీనికి కారణం ముఖ్యం, 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క 5 రోజుల పని విధానం గురించి అనేక పోరాటాలు చేశాము. పోరాటాలు కూడా రకరకాల పోరాటాలు చేశాము, ధర్నాలు చేశాము, ట్విట్టర్ క్యాంపెయిన్ చేశాము, ఎన్నో చేశాము. తర్వాత సిఎల్సి వారు కూడా మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. చర్చలకు పిలిచినా కూడా వాళ్ళు ఎటువంటి తీర్మానం చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే 2023లో 5 రోజుల పని విధానాన్ని కల్పిస్తామని చెప్పి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పందం చేసుకుంది. 2024లో ఆ ఒప్పందం మీద సంతకాలు కూడా జరిగి ఆ ఒప్పందాన్ని ప్రభుత్వాన్ని పంపించి ప్రభుత్వం అనుమతి తీసుకొని మీకు చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని పంపించే ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనుమతి రాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంకులో దాదాపు 5 గంటల దాకా సాయంకాలం 5 గంటల వరకు పనిచేస్తున్నప్పటికీ 8 గంటలు అవుతుంది మీ ఇంటికి పోయే వరకే. 8 గంటలకు పనిచేస్తున్నారు. ఈ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలంటే ఖచ్చితంగా కూడా 5 రోజులు 10 వినాలి. ఫైనాన్షియల్ సెక్టర్ అటువంటి ఆర్బీఐలో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ, నాబార్డ్లో కానీ, సెబీలో కానీ అన్ని చోట్ల కూడా 5 రోజుల పని విధానాన్ని అవలంబిస్తున్నారు. ఒక బ్యాంకుని నిరాకరించారు. ఖచ్చితంగా కూడా 8 లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ ఈరోజు భారతదేశం మొత్తం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభింపజేశారు. ముఖ్యంగా గుంటూరులో చెప్పాలంటే బ్యాంకు ఉద్యోగులు 1000 మంది పైగా కూడా ఈరోజు నినాదాలు చేస్తూ ఈ యొక్క 5 రోజుల పని విధానం కోసం అనేక పోరాటాలు చేశారు. ముఖ్యంగా ఈ రోజు అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం జీఎంసీ మెయిన్ ఆఫీసులో మంగళవారం కమిషనర్ మయూర్ అశోక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 11 గంటలు కూడా కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం గమనించి వారికి హాఫ్ డే సెలవు మార్కు చేయాలని మేనేజర్ని ఆదేశించారు. ఉద్యోగులు సకాలంలో హాజరు కాకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొమెంటో రిజిస్టర్ నిర్వహణ విభాగాధిపతికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఉద్యోగి టేబుల్ పై విధుల పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక నుండి ఆఫీసులోని సెక్షన్స్ ని ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. ఎంతమంది రిపోర్ట్, 3 రిపోర్ట్ చేస్తారా? జూనియర్ అసిస్టెంటా? ఇప్పుడేంటి రిపోర్ట్ ప్రిపరేషన్ మీరు చేస్తారు, మీరు సూపర్వైజ్ చేస్తారు, మీరు జిఎస్లో పీజీఆర్ చేస్తారు. మళ్ళీ పీజీఆర్ చేస్తారు, మిగతా 100
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.